హలో అందరికీ ఆలుగడ్డ కర్రీ ముద్దగా అంటుకోకుండా ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పోపులోకి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. ఉల్లిగడ్డ మగ్గాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఈ విధంగా మగ్గాక కారపొడి వేసుకోవాలి. సరిపోను. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మసాలా పొడి మంచి సువాసన కోసం. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డ కొంచెం మగ్గాకనే వేసుకోవాలి. కారం ఉప్పు కొంచెం వాటర్ పోసుకోవాలి లైట్గా అడగంటకుండా. కూర మధ్యలో కలుపుతూ ఉండాలి. కూర తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా చపాతీలోకి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వండితే ముద్దలా కాకుండా ఈ విధంగా మంచిగా పొడి పొడిగా వస్తుంది ఆలుగడ్డ కర్రీ.